హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముగ్గు వచ్చేసి ఉగాది రోజు వేసుకునే రంగోలీ ముగ్గు అండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. వాకిట్లో ఎంతో కలగా నిండుగా కనిపించే ఈ 7 చుక్కల ముగ్గు చాలా బాగుంటుంది. 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు అండి. 7 చుక్కలంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన 7 చుక్కల ముగ్గు అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇలా చుక్కలన్నీ మనం పెట్టేసుకున్న తర్వాత ఇలా చుక్కని ఒక చుక్క దగ్గర నుంచి ఒక చుక్కని ఇలా కలుపుకొని ఆకుల్లాగా అయితే ఫస్ట్ అయితే ఇలా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత చుట్టూరా ఇదే విధంగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనమైతే కలర్లు అయితే వేసుకుందాము. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ముందుగానైతే ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది లోపే ఈ ముగ్గు అయితే పెడతాను కాబట్టి అందుకనే చెప్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఈ ఆకులో నుంచి ఒక గీత దగ్గరికి రౌండ్గా ఇలా గీత గీసుకొని ఆ గీత నుంచి ఈ చుక్క వరకు ఇలా గీత గీసి ఆ గీత నుంచి అయితే మామిడికాయనైతే గీసుకుందాము. చూడండి, ఇదే విధముగా చుట్టూరా ఇదే చక్కగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం గీసుకున్న తీరుగా ముగ్గు అయితే మంచిగా ఉంటుంది. కాకపోతే ఈజీగా ఉంటుంది. చిన్న వాకిలి ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అయినా కూడా పెద్ద పెద్ద ముగ్గులైతే ఇప్పుడైతే ఎవరు వేస్తున్నారు? చిన్న చిన్న ముగ్గులకే అలవాటు అయ్యారు కదా, అందుకనే అంటున్నాను. చిన్నగా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వాకిట్లో మనకి న్యూ ముగ్గు కూడా అనుకోవచ్చు. మనం రంగులతో వేసుకుంటే ఇంకెంతో చక్కగా ఉంటుంది. మన తెలుగు వారికైతే ఉగాదే కొత్త సంవత్సరం కాబట్టి ఇలా చక్కగా అయితే మీరైతే వేసుకోరి. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు ఒక చిన్న లీఫ్ లాగా అయితే గీసుకుంటున్నాను చుట్టూరా చక్కగా. ఇలా చుట్టూ అన్ని లీఫులు గీసుకున్న తర్వాత మనమైతే కలర్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కలర్స్ వేసుకోవడంతో చాలా చక్కగా అయితే ఉంటుంది ముగ్గు వచ్చేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కగా నిండుగా కనిపించే ఈ బ్యూటిఫుల్ ముగ్గు అయితే ఎట్లా అనిపిస్తుందో. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ దగ్గర కూడా ఇంకొక లీఫ్ అయితే గీస్తున్నాను. ఇలా గీసుకోవడం వల్ల మనకి మొత్తం మీద అయితే చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు ముందుగా గీసుకున్న ఆకుల కింద అయితే ఒక గీత అయితే గీసుకొని ఆ గీతకి చివరిగా ఇలా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకోవాలి. ఇదే విధముగా చుట్టూరా చక్కగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనకి చిన్న ముగ్గే అనిపించింది, కానీ ఈ ముగ్గు వచ్చేసి మొత్తం నేను ఎడిటింగ్ చేయముందుకైతే 15 నిమిషాలు వచ్చింది ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేసిన తర్వాత 8 నిమిషాల 3 సెకండ్లు అయితే వచ్చింది. ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను. ఇలా మనకి ఆకులంటే గ్రీనే కదా, అందుకనే ఇలా మనకి ఉగాది అంటేనే పచ్చదనం అన్నట్టు మొత్తం ఇలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలర్ అయితే మనం వేసుకుంటే నిండుగా కనిపిస్తుంది. మనం జనవరి రోజు జనవరి 1 న్యూ ఇయర్ అని ఎలా ముగ్గులైతే కలర్స్ వేసుకుంటామో ముగ్గులతో, ఆ రోజు కాకుండా మనం ఈ రోజు కూడా ఇలానే చక్కగా మనం కొత్త సంవత్సరానికి ఇలా వెల్కమ్ చెప్తున్నట్టు పచ్చదనం ఉన్నట్టయితే ముగ్గులైతే వేసుకోవాలి. వాకిట్లో ఎంతో చక్కగా కలగా ఉంటాయి. ఇదే విధముగా చుట్టూరా నేనైతే కలర్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలర్ వేసుకోవడంతో
చాలా మంచిగానైతే కనిపించింది. మొత్తం నేనైతే ఇక్కడ మ్యాంగోలకైతే మొత్తం ఇలానే వేస్తుంటే గ్రీన్గా ఉంటుందనేసి ఎల్లో కలర్ అయితే పండినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే వేశాను ఫ్రెండ్స్. ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి కలర్ లాగా ఇలా వేసుకుంటే ఎంత మంచిగా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే చుట్టూ కలర్ అయితే వేయడం అయితే చూపించేసాను కదా. ఇప్పుడైతే ఇందులో ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను. వెరైటీగా కనిపిస్తుంది కదా అనేసి ఇలా ఎల్లో కలర్ అయితే వేసి చూపించాను ఫ్రెండ్స్. కానీ ఇలా కూడా మంచిగా అనిపించింది ముగ్గు మొత్తం వేసిన తర్వాత కూడా. ఎందుకంటే అంత గ్రీన్గా ఉండేసరికి ముగ్గు అర్థం కాదనేసి ఇలా వేసాను ఫ్రెండ్స్. పండినప్పుడు మ్యాంగో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇట్లా వేసుకున్నాను. ఇలా చక్కగా కలర్ అయితే ఇలా వేసేసుకున్న తర్వాత లైట్ గ్రీన్ కలర్ కూడా ఇక్కడ వేసేసాను ఫ్రెండ్స్. లైట్ గ్రీన్ కలర్ ఆకులలో వేసేసరికి అయితే ఇక మీరే చూసి చెప్పండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనేసి కూడా ముగ్గు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ లైట్ ప్యారెట్ గ్రీన్ అయితే వేస్తున్నాను ఆకులకైతే. ఇలా వేయడం వల్ల కొంచెం వెరైటీగా అయితే అనిపించింది. మొత్తం డార్క్ గ్రీన్ వేస్తే బాగుండదని ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వేసేసాను. ఇదే విధముగా చుట్టూ ఆకులకు సేమ్ అయితే వేసాను ఫ్రెండ్స్. వేయడం వల్ల చాలా చక్కగా అయితే అనిపించింది నాకైతే. ఇలా మొత్తం కలర్ వేయడం అయిపోయిన తర్వాత ముందుగా గీసుకున్న డార్క్ గ్రీన్ దాంట్లోనైతే ఇలా ఎల్లో కలర్ తోటి అయితే గీతలు అయితే గీసుకున్నాను. ఆకు పైన గీతలు అయితే ఎలా ఉంటాయో అలా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల చాలా మంచిగానైతే కనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం మీద నేనైతే ఆకులకన్నిటికీ సేమ్ ఇదే విధంగా గీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనిపిస్తుందో. చిన్న వాకిట్లో చాలా మంచిగా కనిపించే వెరైటీగా కనిపించే ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే రెండు గీతలు అయితే ఇలా గీసుకొని చివరిగా కొంచెం ఇట్లా వంపినట్టయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు అయితే. మొదటి నుంచి ముగ్గు చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్క పెట్టాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.